గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, ఆ చందన బ్రదర్స్ వాళ్ళు 30,000 మించి ఎక్కువ ఇచ్చేలా లేరు. మీరు కొంచెం పోస్ట్ చేయండి. అయితే 31 ఇమ్మను. ఓ ఓకే మేడం. అంటే 2 నువ్వు ఉంచుకుని మిగతా 29 నా అకౌంట్కి పంపించు. థ్యాంక్స్ మేడం, ఉంటాను. బాయ్ మేడం. బాయ్. హాయ్ అండి. హారిక, ఆ స్వీట్లేంటి, పెళ్ళేంటి? బాగున్నాయా? పుల్లారెడ్డి నుంచి తెప్పించా. నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు, ఎందుకని అడుగుతున్నాను. నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు. ఆలోచిస్తాను అని చెప్పాను, కానీ కన్ఫర్మ్గా చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడో ఇష్టం ఉన్నట్టే కదా, అందుకే అందరితో షేర్ చేసుకున్నా. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా. ఎందుకలా కోపంగా చూస్తున్నావు? కూర్చుని కూల్గా కాఫీ తాగు. నాకొద్దు. నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా. ఒక్క కాఫీకి అంత అనౌన్స్మెంట్ అవసరమా? అయితే కూర్చో. ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. అలాగే మేడం. కాఫీ తాగుతావా, పోస్ట్ చేయమంటావా? సిద్ధు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? లేదు. అన్నీ పనిచేస్తున్నాయి కదా? ఏంటి? ఆహా, అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని. ఓ అదా, ఇంకేదో అనుకున్నాను. హలో, బయటికి చెప్పొచ్చు కదా. లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు. నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది. నేను పే చేస్తాను. మనం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకు పే చేస్తారు. అవునా? నమ్మవా? ఓపెన్ చేసి చూడు. వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా? పద వెళ్తూ మాట్లాడుకుందాం. డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్రా, ఒక సెల్ఫీ దిగుదాం. అమ్మో, నేను దిగను. ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావని పెట్టావు. ఇప్పుడు దిగితే డైరెక్ట్గా హనీమూన్లో ఉన్నావని చెప్పినా చెప్పేస్తావు. మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను. దా. కాఫీ షాప్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, మనకి మనీ వస్తుంది. నువ్వు మామూలు దానివి కాదు. ఇదేం చూసావు? బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, చికెన్ సెంటర్, ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఫ్రీయే. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, ఈ ఆఫర్స్ అన్ని నీకు వర్తిస్తాయి. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు. పదా వెళ్దాం. నా గురించి ఆలోచించావా? ఆలోచించావా లేదా? నా గురించి ఆలోచించావా లేదా? అమ్మో, ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది. ఆలోచించావా? ఆలోచించావా? నువ్వు తినడమేనా? నాకు కొంచెం తినిపించవా? తినిపించవా? నా గురించి ఆలోచించవా? నీ సంగతి చెప్తా. ఆలోచించలేదు, ఆలోచించలేదు, ఆలోచించలేదు. ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఓ ఏం లేదమ్మా. చెప్తావా? ఒక గంట దిష్టి తీయమంటావా? గంట? నీకు నీ దిష్టికో దండం. నేను చెప్పేస్తా. ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మాయా? నిజమా? ఎవర్రా అమ్మాయి? తన పేరు హారిక. ఆ ఛానల్ యాంకర్గా పనిచేస్తుంది. పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందామని రోజు నా వెంట పడుతుందమ్మా. అవునా? తన ఫోటో చూపించు ఒకసారి. ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా? తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా. తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట. తొందరగా పెళ్లి చేసుకోరా, మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా? అది కాదురా, తను చాలా మంచిదంట. తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట. ఇంతకన్నా ఏం కావాలరా? ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలేను. ఆ తర్వాత నీ ఇష్టం. సరే.
చూద్దాంలే. ఆల్ ది బెస్ట్. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు సార్? సత్యానంద్. అవును, ఆయనే. ఆయన ఇప్పుడు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ఆయన మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి. తప్పకుండా సార్. ఓకే, మీరు ఆ పని మీద ఉండండి. థ్యాంక్ యూ సార్. సిద్ధు, సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలాగో ఆలోచించు. షూర్ సార్. ఓకే. ఇప్పుడే 350 కోట్లు ఓకే అయింది. ఇక చికెన్ డిన్నర్ కాదు, దానిపైన కొడదాం మటన్ డిన్నర్. నంబర్ 4 ఎన్కొన్నాయి. ఇప్పుడు వరకు చేసిన 149 మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే ఖైదీ. పాత ఖైదీ సూపర్. కే పాల్ అంటే నాకు భయం. ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్. వై? బికాస్ ఇస్ దైవాంశ సంభూతుడు. మీరు దేవుని నమ్మరు కదా, ఎవరిని ఎందుకు నమ్ముతున్నారు? కే పాల్ నమ్ముతా. ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోద్ది. నేను పాత కదా, ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో. 20 years బ్యాక్ నుంచి నా ట్రావెల్. అప్పుడు ఫోన్లు ఉండేవి, ఫోన్లో కెమెరాలు ఉండేవి, శుభ్రంగా ఉండేవి. పొరపాటున ఏమన్నా మనం ఇడ్లీ ఏమైనా తింటుంటే అక్కడి నుంచి ఒకటి సెల్ఫీ తీసేస్తాం. మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏం తింటారండి? మీరు మామూలుగా మా ఇడ్లీ, చిప్స్ ఏదో తింటారు. You know what she eats? She eats dog biscuits. డాగ్ బిస్కెట్స్. కుక్క బిస్కెట్స్ ఉంటాయి కదా, అది తింటది. కుక్క బిస్కెట్ అన్నమాట. నేను చెప్పగా షాకా, కుక్క బిస్కెట్ తిన్నావా? ఎలాగైనా ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి. ఎలా 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 ఎస్ సార్, నాకు ఐడియా వచ్చింది. మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం. మన ఛానల్కి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ఎంట్రీ ఇస్తే మహా అయితే 10,000 నుంచి 40,000 వరకు చూస్తారు అంతే. నా ప్లాన్ వర్కౌట్ అయితే 50 లక్షల నుండి 1 కోటి మంది వరకు చూస్తారు. ఎలా? ఈ ఇంటర్వ్యూకి ఇంకా 6 రోజులు టైం ఉంది. ఈ 6 రోజుల్లో మినిమం 2 నుంచి 3 కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం. రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా చూస్తారు. మన ఇంటర్వ్యూ కనీసం 30 నిమిషాలు ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి 3 క్వశ్చన్స్ వేద్దాం. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి 5 lakhs, సెకండ్ ప్రైజ్కి 3 lakhs, థర్డ్ ప్రైజ్కి 1 lakh, అలాగే 100 మందికి స్మార్ట్ ఫోన్స్, 50 మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం. వెల్, అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా? ఇంత ఉంటుంది. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. ఒక్క నిమిషం సార్. సార్, ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్. ఫస్ట్ 1 వీక్ తినడానికి ఎవరూ రాలేదు. ఇది సేమ్ హోటలే. 1 వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది. అలా ఎలా వచ్చారు? ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి 3 days ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్ళారు. ఫుడ్ బాగుంది. 3 రోజులంటే కేవలం 3 రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది. అంతెందుకు సార్, ఊబర్, ఓలా, జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు. మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. మరి 10-15 లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి? అవసరం లేదు సార్. మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం. అదెలా? ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం. ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు. ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం. దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది. దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎక్సలెంట్, గుడ్ ఐడియా. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్. ఓకే సార్. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు కంటెంట్తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. దీనికి నీ హెల్ప్ కూడా కావాలి. ఏం హెల్ప్ చేయమంటావు? మన పెళ్ళికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా? అది కాదు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్లో, నీ ఎఫ్బీలో పోస్ట్ చేయాలి. అదా, నీకోసం ఫ్రీగా చేస్తానులే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వావ్ సిద్ధు, నువ్వు చాలా గ్రేట్. హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా. హాయ్ వ్యూవర్స్,
మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఇంటర్వ్యూని లైవ్ లో చూడండి. 10 లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి. దీనికి మీరు చేయాల్సింది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ ₹1,00,000. దీంతో పాటు 100 మందికి మొబైల్ ఫోన్. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి 50 మంది స్పెషల్ గిఫ్ట్లు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, షేర్ కొట్టేయండి, ఇంటర్వ్యూ చూసేయండి, గిఫ్ట్లు పట్టేయండి. ఆల్ ది బెస్ట్. ఉప్పల్ బాలండి, గోవాకి వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉండండి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేసి ఆ ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తానండి. పక్కండి, లవ్ చేయండి. డార్లింగ్, మొన్న ఐఫోన్ కావాలన్నాగా 2 days లో కొనిచ్చేస్తా. మొన్న అడిగితే లేదన్నా? ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా. అవునా? లవ్ యూ డార్లింగ్. రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే 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 రారా నీ అబ్బా. దేవుడా, ఆ ఇంటర్వ్యూలో 5 లక్షలు నాకే రావాలి దేవుడా. తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా. అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి, అన్నీ నాకే రావాలి. ప్లీజ్ దేవుడా. రేపు జరిగే ఇంటర్వ్యూలో 10 lakhs నావేరా, నావేరా. రే ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హే, కంగ్రాట్స్ సిద్ధు. హే, మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో, ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటండి బాబు, ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్. సిద్ధుకు చెప్తే నీకు చెప్పినట్టే. కూకొని పని చూసుకో సామరం. ఏరా బాబు, నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదా నాయన. పంచే బేబీ ఎన్నావా ఏమన్నాడు? మూసుకొని పని చూసుకో. ఇది కూడా నెక్స్ట్. ఓకే రా, ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు, మూసుకొని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు. ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు, నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే, వెయిట్ చేస్తా. బాయ్. ఏంట్రా బాబు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకురా అలా పాపం బాధ పెడతావు? చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది. ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు అంటుంది. నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా, ఎందుకు ఇష్టమో చెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. రేపు ఈ అడ్రస్కి రా, క్లారిటీ ఇస్తా. ఏంట్రా బాబు, స్కూల్ అని రాసింది, కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి? ఈ స్కూల్ అడ్రస్ రాసిందేంటి? అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నావు? ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం? రోల్ నెంబర్ 19 సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది. అంటే నువ్వు పండు? అసలు నేను గుర్తుపట్టలేదు తెలుసా? నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను. నీతో పరిచయం, నిన్ను చూసిన క్షణాలు, నీతో గడిపిన రోజులు, నీతో ఆడిన ఆటలు అన్నీ అన్నీ గుర్తున్నాయి. పండు ఆగు, నన్ను పట్టుకో. పండు ఆగు, పండు. అలా 6th స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మరి నన్ను ఎలా గుర్తుపట్టావు? ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేశా.
అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను. అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను. నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను డెస్టినీని బాగా నమ్ముతాను. ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికే అనుకుంటున్నాను.